ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 23న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో మహారుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సొసైటీ గౌరవ అధ్యక్షుడు జూపూడి రంగరాజు తెలిపారు. శనివారం సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహారుద్రాభిషేకంకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. గత 4 సంవత్సరాలుగా సొసైటీ ఆధ్వర్యంలో ఈ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, కుల మతాలకు అతీతంగా అందరూ ఈ రుద్రాభిషేకంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జనసేన నాయకులు మాణిక్యరావు, సొసైటీ కార్యవర్గ సభ్యులు గాయత్రి, అనిల్ బెహ్రా, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం దక్షిణాయనంలో ప్రారంభమైనటువంటి పండగల్లో వినాయక చవితి తర్వాత ఈ రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దసరా ఉత్సవాలు అయిపోగానే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో గుంటూరులో గత 4 సంవత్సరాల బట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా జాతి, కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరూ కూడా శివానుగ్రహం కోసమని, ఏ శివుడైతే అన్నిటికీ కారణభూతమైనాడో ఆయన యొక్క రుద్రాభిషేకం గుంటూరులో కనుల పండుగ జరుపుకోవాల ఉద్దేశం పైన ఆంధ్ర అభివృద్ధి సొసైటీ అనిల్ బెహ్రా ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలు బట్టి జరుపుతున్నాం. దీనికి రాజేష్నాథ్ అఘోరి గారని చెప్పి ఆయన ఉజ్జయినికి సంబంధించినట్టు ఆయన సాక్షాత్తు శివదర్శనం చేసుకునేటువంటి మహానుభావులు ఒకరైనటువంటి ఆయన అందరికీ కనుల పండగ ఈ రుద్రాభిషేకం జరుపుతూ అందులో ఈసారి ప్రతిసారి కూడా రుద్రాక్షలు ఇస్తూ వస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తులు రుద్రాక్ష కూడా ఇవ్వటం అంటే, రుద్రాక్ష ఇవ్వటం అంటే శివుడి యొక్క అంశాన్ని కూడా అభిషేకంలో దాని పాలు పంచుకొని తద్వారా హైందవ సనాతన ధర్మం వైపు ముందు తీసుకెళ్ళటం కోసం సమాజానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. సనాతన ధర్మం అనేటువంటిది అది ఇప్పటిది కాదు. మన మధ్య ఒక పుస్తకం చూశాను నేను, బెనారస్ ట్రస్ట్ వాళ్ళు 1916వ సంవత్సరంలో సనాతన ధర్మంపై రాసినటువంటి ఒక పుస్తకం ఉన్నది. అసలు ఆ పుస్తకం ఎక్కడ లభ్యం కావట్లే. అది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయిందో తెలియదు. ఆ పుస్తకంలో కూడా చూసినట్టే సనాతన ధర్మం యొక్క ఆలోచన పరంపర హిందూ చైతన్యానికి ఎంత ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది. అసలు అందులో భాగం కింద గుంటూరులో కూడా రేపు నవంబర్ 25వ తారీఖు నాడు అఘోరి స్వామి చాలామంది వస్తారు. అందరూ అనుకుంటే అఘోరీలు అంటే ఏదో రక్త మాంసాలు పీల్చుకుని తినేవారు అనుకుంటారు. శాంతి కామ అఘోరీలు చాలామంది ఉన్నారు. దేశ అభివృద్ధి కోసం చేసిన అఘోరీలు చాలామంది ఉన్నారు. ధర్మాన్ని కాపాడే అఘోరీలు ఉన్నారు. అలాంటి కోవలో చెందినటువంటి వారు రాజేష్ అఘోరీజీ, వారి ద్వారా రేపు 25వ తారీఖు నాడు వచ్చే నెల రుద్రాభిషేకం జరుగుతుంది గుంటూరు పట్టణంలో. దీనికి గుంటూరు పట్టణంలో ఉండేటువంటి ధార్మికమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక పరులు, దాంతోపాటు ఎవరెవరైతే శివుడి యొక్క రుద్రాక్ష కావాలి అభిషేకంలో పాలు అనుకుంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఆహ్వానం పలుకుతున్నాం. ఇందులో రాజకీయాలకు సంబంధం లేదు. అసలు రాజకీయాలకు కేంద్రంగా చేసినటువంటి కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలందరూ కూడా పాల్గొనాలని మాకు అభ్యర్థన. మా మిత్రులు మాట్లాడుతారు. లేదు